బెంగల్ తుఫాన్ ప్రభావంతో తమిళనాడులో విస్తృతంగా వర్షాలు పడుతున్నాయి. చెన్నైలో కుండపోత వానలతో జనజీవనం స్తంభించిపోయింది. రోడ్లపై పెద్ద ఎత్తున వరద నీరు నిలిచిపోయింది. చెన్నై ఎయిర్పోర్ట్లోకి వరద నీరు చేరడంతో విమానాల రాకపోకలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. వరద సహాయక చర్యలపై అధికారులతో రివ్యూ నిర్వహించారు సీఎం స్టాలిన్. అధికారులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఫెంగల్ తుఫాను ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా చెన్నైలో కుండపోత వానలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై పెద్ద ఎత్తున వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో సబ్వేలు మూసివేశారు. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోవడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. భారీ వర్షాలు, ఈదురుగాలులతో చెన్నై ఎయిర్పోర్ట్లో ఫ్లైట్స్ రాకపోకలు నిలిచిపోయాయి. ఫెంగల్ తుఫానుతో తమిళనాడు, పుదుచ్చేరి తీరం వెంట సముద్రం అల్లకల్లోలంగా మారింది. గంటకు 70 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీశాయి. సముద్రంలో అలలు ఎగసిపడుతూ ఉండటంతో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని సూచించింది ఐఎండీ. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతేనే ఇండ్ల నుంచి బయటికి రావాలన్నారు అధికారులు. చెన్నైలో భారీ వర్షాల హెచ్చరికతో స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించింది తమిళనాడు ప్రభుత్వం. కడలూరు, విల్లుపురం, చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది ఐఎండీ. వేలూరు, తిరువన్నమలై, తిరుపత్తూరు, రాణిపేటలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆయా జిల్లాలో ప్రత్యేక అధికారులు నియమించి వర్ష ప్రభావం, సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. The influence of this system, apart from this Tamil Nadu and Puducherry, our adjoining districts of South Coastal Andhra Pradesh and Rayalaseema is also likely to get maximum impact. Particularly, this Nellore and Tirupati districts are one for extremely heavy rainfall, and Chittoor and Annamala districts of Rayalaseema are also given one for heavy to very heavy rainfall for next coming 24.